ఈరోజు మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అయిపోయింది. లంచ్ బాక్స్ కోసం అయితేనేమో ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను. ఫ్రూట్స్ అయితేనేమో స్ట్రాబెర్రీస్ పెట్టేశాను. ఫోర్కు, స్పూను అయితే కూడా పేపర్ టవల్‌లో చుట్టేసి అయితే లోపల సర్దేశాను. వాటర్ బాటిల్‌లో వాటర్ కూడా ఫిల్ చేసేశాను. లంచ్ బాక్స్ అయితే ఇచ్చేశాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితేనేమో పీనట్స్ వేసి అయితే సొరకాయ కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను. దాంతో పాటు కాకరకాయతో అయితే తాలింపు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య అయితే మార్నింగే వంట చేసేస్తున్నాను కాబట్టి నైట్ వరకు అయితే ఉండడం లేదు. అందుకనేసి ముందుగానే కొంచెం తీసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. నైట్ తినే ముందైతే వేడి చేసుకోవచ్చు అని చెప్పి. నేనైతే కాకరకాయ తాలింపు ఎలా తింటున్నానో మీతో షేర్ చేస్తున్నాను. కాకరకాయ తాలింపులో కొంచెం అయితే దోసకాయ, మామిడికాయ పచ్చడి కూడా యాడ్ చేసి, వైట్ రైస్ యాడ్ చేసి మిక్స్ చేసి ఇంకొంచెం సేపు అయితే హీట్ చేసుకుంటాను. గిన్నెలన్నీ అయితే కూడా ఇంకా కడగాలనమాట. వీటన్నిటిని కడిగేసి కిచెన్ అంతా నీట్‌గా పెట్టేసుకుంటే ఈ రోజుటికి నా పనైతే కూడా అయిపోతది. ఇంట్లో పెద్దగా